అండి మెట్రో ట్రైన్ ఈ మెట్రో ట్రైన్ ప్రాజెక్టు మనకు ఒక కలగా మిగిలిపోయింది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మన రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఇది బిగించేస్తారా అని. అన్నీ బాగుంటే లాస్ట్ 5 yearsలోనే ఈ ప్రాజెక్ట్ రావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది అనుకోండి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు 2 రోజుల నుంచి అసెంబ్లీలో సమావేశాలు జరుగుతుంది కదండి. ఈ సమావేశాల్లో ఈ మెట్రో ట్రైన్ ప్రాజెక్టు గురించి ఒక ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు విశాఖ సైడ్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన దీని గురించి అడిగారు. అయితే కేంద్రం నుంచి అనుమతులు రాగానే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ గారు దీని గురించి ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. అదేంటి అంటే ఈ 2వ రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నాపత్రాల్లో విశాఖ తెదేపా ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై డిపిఆర్ కూడా సిద్ధం చేశామని, ఇప్పటికీ దీన్ని కేంద్రానికి పంపినట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు. అక్కడ నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని ఆయన వివరించారు. ఈ మెట్రో రైల్ ప్రాజెక్టును వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా పక్కన పెట్టేసిందని మంత్రి గారు ఆరోపించారు. ఈ ప్రాజెక్టుపై స్వయంగా కేంద్ర మంత్రిని కలిసినట్లుగా కూడా ఆయన వివరించారు. సీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారని చెప్పుకొచ్చారు. విశాఖలో మొత్తం 76.90 కిలోమీటర్ల మేర మెట్రో ట్రైన్ నిర్మాణం చేపడతామని, 2 ఫేజుల్లో 4 క్యారిడార్లలో నిర్మిస్తామని మంత్రి నారాయణ వివరించారు. ఇప్పుడు ఏదైతే ఈ మెట్రో ప్రాజెక్ట్ అనేది ఉందో విశాఖలో మొత్తం ఏదైనా సుమారుగా 76.90 కిలోమీటర్ల మేర 4 ఫేజెస్లో ఈ మెట్రో ప్రాజెక్ట్ నిర్మిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఏదైనా కానీ మన రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్ట్ రావడం అనేది కూడా ఒక కళ. అది నెరవేరితే మన వాళ్ళు కూడా చాలా ఆనందపడతారు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.